ఈ దివాణానికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందువల్ల ఈ దివాణంలోకి ఎవ్వరూ ప్రవేశించకూడదు. ఇది కోర్టు వారి ఉత్తర్వు. బుల్లెబాయ్ బుల్లెబాయ్ బుల్లెబాయ్. మా నాయకుడు బుల్లెబాయ్ గారికి, మా దైవం బుల్లెబాయ్ గారికి, స్టైల్ స్టార్ బుల్లెబాయ్ గారికి, సైకిల్ స్టార్ బుల్లెబాయ్, ఫైవ్ స్టార్ బుల్లెబాయ్, ఫైవ్ స్టార్ బుల్లెబాయ్, ఫైవ్ స్టార్ బుల్లెబాయ్ గారికి, నైన్ స్టార్ బుల్లెబాయ్ గారికి, కింగ్ స్టార్ బుల్లెబాయ్, డబుల్ స్టార్ బుల్లెబాయ్ గారికి, నైన్ స్టార్ బుల్లెబాయ్ గారికి, డబుల్ స్టార్ బుల్లెబాయ్, నైన్ స్టార్ బుల్లెబాయ్, నైన్ స్టార్ బుల్లెబాయ్ గారికి. జిందాబాద్ లోకేనా? జిందాబాద్ లోకే గానీ జనం తక్కువ ఉన్నట్టున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసలు అవుతుంది మరి. నేనే మందు కొట్టి అనుకున్నావా? మనం ఇచ్చిన డబ్బులకి అంతకంటే ఎక్కువ రారు మరి. ఏదవా డబ్బులు తక్కువైతే అడగాలి కానీ ఇలా పరువు తీయకూడదు. జై కొట్టించు గట్టిగా కూర్చున్నా లేవండి. బుల్లబాయ్ వస్తున్నా లేవండి. బుల్లబాయ్ గారికి, బుల్లబాయ్ గారికి, బుల్లబాయ్ గారికి, బుల్లబాయ్ గారికి, బుల్లబాయ్ గారికి. నమస్తే బాబు. నమస్తే. ముహూర్తానికి టైం అవుతుంది, మొదలు పెడదామండి. అండ్ మొదలు పెట్టించండి. పంతులు గారు చదవండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం దశవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతే అగజాననవద్భార్గం గజానన మహర్షి. పంతులు ఇక్కడెక్కడో ఏడు పిలిపిస్తుంది ఆడవాళ్ళది. చిచి అలాంటిది ఏం లేదు. పంతులు మీరు కానివ్వండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసృశం మేఘవర్ణం. ఇక్కడ ఎవరో లేడీస్ పుచ్చుకోమని ఏడుస్తున్నట్టు పడుతుంది. అదే నేను చెప్పేది. అమ్మా పచ్చని పెళ్లి పందిరిలో ఏడిపెట్టమ్మా. ఎవరమ్మా? ఎవరు తల్లి? ఎవరు? నేనే ఏడుస్తున్నాను. నువ్వా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు కూర్చున్నావు? నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మరి ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారా? నువ్వు నోరు మూసుకొని కూర్చో. అమ్మా నువ్వు ప్రేమించిన వాడు ఎవడు ఎక్కడున్నాడు? అతను ఈ పెళ్లిలోనే ఉన్నాడు. ఈ పెళ్లిలోనే ఉన్నాడా? అవును. ఏరా తల్లితో నాకేం తెలీదురా. మరి ఎవడ్రా వాడు? చెప్పండి రే. మంచితనంగా వాడెవడో చేయొత్తండి, లేదా మా బుల్లబ్బాయి పెళ్లి పందిరని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎత్తండ్రా. నీ అబ్బా నీ కూతురు వయసులో దాన్ని ప్రేమిస్తావరా కొండవలస మొహోడా? నాకు ప్రేమ ఏంటండి బాబు? ఆవులించొస్తే చేయి పగెత్తాను. ఆవలించి బ్రతికిపోయా. ఎవడమ్మా వాడు? చెప్పు. ఇతనే. పంతులా? నువ్వు గుడికి వచ్చిన వాళ్ళకి అర్చన చేయకుండా అమ్మాయిలకి బీటేస్తున్నావంటరా? గుట్లే. పంతులు నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానండి. చూడరా వాడి పొగరు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇంకోటితోటి పెళ్లి జరుగుతుంటే డబ్బుల కోసం దగ్గరుండి తాత్ర మాత్రమా అని మంత్రాలు చదువుతావా? చంపేస్తాను నిన్ను. ప్రాబ్లం లేదండి. నువ్వు అసలు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుంటాను వాళ్ళ నాన్నతో చెప్పావా? నేను అడిగితే ఒరే నా కూతురు కావాలరా, రేపు నా కూతురు పెళ్లిలో నువ్వే మంత్రాలు చదవాలి, లేకపోతే నీకు శార్థం పెడతామని బెదిరించారండి. చేసేదేం లేక వచ్చే జన్మలో జాయిన్ అవ్వచ్చని వెనక్కి వచ్చేసారండి. రే పంతులు నీ పెళ్లి నేను చేస్తాను రా. నువ్వు లేరా? నాకు ఈ అమ్మాయి కావాలి. రే పంతులు అయ్యా ఆ దండ మెళ్ళ వేసుకుని కూర్చోరా. అలాగే. తీరా తాళి కట్టరా మెళ్ళో. నువ్వే మంత్రాలు చదువు. మాంగళ్యం సంతునానేన మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మా నాయకుడు బుల్లబాయ్ గారికి, యూస్టార్ బుల్లబాయ్ గారికి, మా దేవుడు బుల్లబాయ్ గారికి, మా దైవం బుల్లబాయ్ గారికి, యూస్టార్ బుల్లబాయ్, రెబల్ స్టార్ బుల్లబాయ్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. మన కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. మన కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. ఏమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యాగాడు కాబోయే రాష్ట్రపతి అని కోయిల్లా కూస్తుంటే ఏడుపు వస్తుందిరా. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యగాడు తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువగా కూస్తుంటే ఏడుపు వస్తుందిరా. డబ్బులురా ముఖ్యం, కోతరా ముఖ్యం. కుయ్యా అయ్యా, కోయిలా అయ్యా, అయ్యా అయ్యా, ఏయ్యా అయ్యా, ఎందుకయ్యా అలా అరుస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అలా అనాలనిపించింది అయ్యా. నాన్న ఈసారి మీటింగ్ లో ఎక్కువ, ఇంకా ఎక్కువ పిలు. అలాగే.
సూరిబాబు 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 అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. అన్నా ఏర్పాట్లను పూర్తయిపోయినాయనా? నువ్వు పద, నేను వస్తున్నా. రేయ్, ఏంట్రా? పట్టపగలే దొంగసారగా చేస్తున్నాం, పోలీసులు వస్తే. నమస్తే ఎస్ఐ గారు. ఏంటి సూరిబాబు గారు ఊరికి దూరంగా పెట్టుకున్నారేంటి? దగ్గరలో పెట్టుకుంటే బాగుండేది కదా. నేనే ఊరికి ఉపద్రవం దేనికని దూరంగా పెట్టించా. అయ్యా సుముహూర్తం దగ్గర పడుతుంది, మరి మంత్రాలు ప్రారంభించమంటారా? మొదలు పెట్టండి. సూరిబాబు గారు తమ అమృత హస్తాలతో ఈ హారత కర్పూరం వెలిగించండి. రేయ్, మిగతా పొయ్యిలని వెలిగించండి రా. అలాగానా? మరి మా మాట ఏంటండి? మీ సంగతి కూడా చూస్తా. దొంగసారా వస్తానండి. వెళ్ళండి. అన్నా, కోర్టుకు టైం అయింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ కేసును వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేయడమైనది. కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే నీకు కోర్టులోనే సమాధి కడతాను రా. నేను అన్ని రోజులు ఆగనురా. నాకు ఏ రోజు మూడొస్తే నీకు అదే ఆఖరి రోజు. అల్లుడు, హారతి తీసుకో. దేవుడా కాపాడు స్వామి. పండు తాగలాడరా. ఇంకా పూజ మొదలు పెట్టలా? మందు సామాగ్రి ఎక్కడరా? కాళ్ళ కింద పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? ఇదిగో. అబ్బాయి నమస్తే. ఇంత పర్సనాలిటీ నీకు కనిపించలేదురా? తప్పైపోయింది, కూర్చోండి బాబాయ్. వాటిలు కనిపించగా నీ కళ్ళు బయలు కమ్ముతాయిరా, ఏది కనిపించదు. ఊరుకమ్మా, వాడిని అలా అనమాక. వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను? వాడికి పెద్దలంటే గౌరవమ్మా. ఆ విషయం బాబాయ్ గారికి తెలియదా ఏంటి? బాబాయ్, నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు, ఈ చిన్నదాన్ని మేము పంపు సెట్ దగ్గరికి వెళ్ళి బాగా వాడతాం. ఆగండిరా, పంపు సెట్ దగ్గర ఎందుకు? పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు. నేను చెప్పానమ్మా, ఆడికి పెద్దలంటే గౌరవమ్మా. అయితే నేనే వెళ్తాను. లేకపోతే ఏంట్రా, సగం పెట్టి మేత్తన్నట్టు నువ్వేం బాబా బాబా అంటావు, వీడేమో మా అంటాడు. మందు కొట్టినప్పుడు ఈ మర్యాద ఏమిట్రా? అందరూ సమానమే. నేను బస్తాను, మీరు కూర్చోండి. కాదండి. బాబాయ్ చేత్తు పట్ట. ఏంట్రా? పర్లేదు, మీ చేత్తో పోసారుగా. బాబాయ్ కొద్ది. అల్లుడు, ఈ శుభ సందర్భంలో పాట అందుకోరా. మనకి పాటలు ఏమొస్తాయి మా. అరే పండు, నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తాన్ గారి పెడిగి అక్కడ ఏదో పాట పాడే అన్నావు. రామనగర్ అది బాబాయ్ ముందు నేను చూసామా, అది పెద్దలంటే ఎంత గౌరవం. ఇక్కడ పెద్ద పాడు పాడే. ధూళిపేటు పాకిటు దుబారా మామా సాలకుంటే వేసుకోరా సారమావా. ధూళిపేటు పాకిటు దుబారా మామా సాలకుంటే వేసుకోరా సారమావా. నంచుకోనుంది కోడి పుంజు కూర మావా, సాలకుంటే ముందుంది కారమావా. పై పైకి వెళ్తాది ఎల్లు మావా, తెల్లారితే దిగుతాది మల్లు మావా. రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, తుమ్మొచ్చిన అరగంటకు గుమ్మొస్తాది. అర్ధరాత్రి 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 ఇలియానా కళ్ళకొస్తాది. రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది, దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది, రామునగరు రమ్ము దాగు దమ్మొస్తాది. తినే పాట అంటే
రేయ్, ఏ పండు ఇక ఆవిడ పిలిచినాడు చూడరా ఈడే నేను నిద్రపోతున్నప్పుడు లేపకూడదని తెలీదారు నీకు రాయటరా రా మర్యాద లేకుండాను. నీకు మర్యాదేంట్రా నువ్వేనా మా ఊళ్ళో పెద్ద తాగుబోతువా లేకపోతే తిరిగిపోతువా లేదంటే మా ఊరు మొత్తానికైనా పెద్ద ఎదవా ఏయ్, ఏమిట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మీతో ముందు కొట్టానా? రే నేను మిమ్మల్ని రమ్మని పిలిచావా నువ్వే వచ్చావు ఈడ కూర్చున్నావు నో మావయ్య నో బాబాయ్ మందు తాగినప్పుడు అందరు సమానం అన్నావా లేదా సమానం అన్నాడు రా తప్పు పెద్దలను గౌరవించే వాళ్ళను పెద్దలంటే ఎంత గౌరవం నీకు అరే పెద్ద ఆయన రే చికెన్ తినరా ఏయ్, ఇది చికెన్ చిల్లీ చికెన్ లాగా అమ్ముతున్నా? దీన్ని పట్టుకుని అవును చికెన్ అంటా? కోడి మొత్తం కింద మార్పచ్చినా కోడి కూర రాడా నన్ను కొట్టాడురా నేను ఇప్పుడు కొడితే బ్లడ్ వస్తుంది రాని. అది ఏర్లై పారింది పారని. అది చూసి మన మావయ్య తట్టుకోలేడురా అయితే ఈయన బయటికి తీసుకెళ్తాను నువ్వు ఓరి మీ అమ్మ కడుపులు మాడ ఆ మావయ్య నేనేరా? అబ్బో అబ్బో మళ్ళీ నిన్ను కొట్టినట్టు నువ్వు మా మావయ్య ఏంట్రా మా మావయ్య హైట్ తక్కువైనా ఫేస్ చూస్తే కాళ్ళకి దండం పెట్టిపోతే అవుతురా ఒరే ఆ మావయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా, నేనే వెళ్ళి దండం పెట్టుకుంటాను. మాయా మాయా అబ్బరి అబ్బ. వీళ్ళతో మందు కొడితే ఆంబోతు నిప్పు తొక్కినట్టే. పని మనిషికి పెళ్ళడానికి తేడా తెలియదు. ఇక జన్మలో వీళ్ళతో మందు కొట్టను. ఏడి వీడు పనిలేని వాడు పిల్లితల కొరిగాడంట. వీడు చేపలు పడుతున్నాడు చూడు. ఒరే అల్లుడు, ఏమా నీ మరదలు ఉత్తరం రాసిందిరా. ఏ రాసిందా? మా బావ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, మా బావే గుర్తుకొస్తున్నాడు, మా బావే కల్లోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కల్లోకి వచ్చి గిలిగింతలు పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా. మేము ఎవరం గుర్తు రాలేదు దానికి. ఊరుగా మాయా ఒరే నిన్ను కలవరించి అది పరీక్షలో ఫెయిల్ అవుతుందో ఏమిటో. ఫెయిల్ అయితే మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటావా ఏంటి? మా అల్లుడు బంగారం. మా మామ ఇంకా బంగారం. అదే అసలు విషయం చెప్పేస్తే నువ్వు ఎగిరి కలిసి ఏంటి మా దానికి పరీక్షలు అయిపోయాయంట. నేను చూడటానికి వచ్చేస్తోందంట. అది రావడం ఏమిటి, మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించేయడం ఏమిటి? రేపండు ఏంటా రమ్మన్నావట? పాపం ఎవరో అమ్మాయి చాలా కష్టాల్లో ఉందిరా నీ సహాయం కోసం వచ్చింది. రేయ్ ఈ బుల్లబ్బాయి ఉన్న ఊళ్ళో ఆడాళ్ళకి కష్టాలా? ఎవర్రా అమ్మాయి? పాపం లోపల ఉందిరా. రేయ్ పిచ్చేదవా ప్రతిదానికి బాధపడతావేంట్రా? నేను లేను. ఏంటమ్మా నీ ప్రాబ్లం? రండి బాబు రండి. ఏంటి బాబు మరి ఇంత ఆలస్యం చేసినారు? అవతల బోల్డ్ బేరాలు పోతున్నాయి. ఇప్పుతారా ఇప్పమంటారా? ఏంటది? అన్ని నాన్నతోనే చెప్పిస్తారు. రమ్మంటుంటే ఎందుకు తీసుకొచ్చావు అమ్మాయిని? పెళ్లికి ముందు అనుభవం ఉంటే బాగుంటుందని. రేయ్! పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాతైనా నా జీవితంలో ఒకే ఆడదానికి చోటు, అది నా మరదలు. రాజేశ్వరి! హాయ్ బావా. దా! బావా. రాజేశ్వరి! బావా. రాజేశ్వరి! రాజేశ్వరి! You're my sweetie boy. You're my naughty boy. You're my glamour boy. You're my heart. You're my darling, da. I miss you. I want to kiss you, da. ఇది కళ. హాయ్. సూపర్ హీరో బుల్లబ్బాయి గారికి, సూపర్ హీరో బుల్లబ్బాయి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి. యూత్ స్టార్ బుల్లబ్బాయి, యూత్ స్టార్ బుల్లబ్బాయి, మాకు డబ్బులు ఇచ్చి జేజేలు కొట్టించుకునే బుల్లబ్బాయి. యూత్ స్టార్ బుల్లబ్బాయి, యూత్ స్టార్ బుల్లబ్బాయి, యూత్ స్టార్
ఏంటిదంతా? నా ఫ్యాన్స్. చాలా రోజుల తర్వాత నువ్వు ఊర్లోకి వస్తున్నావు కదా, ఓ వీడి లెవెల్ వీడి రేంజ్ నీకేంటో తెలియాలని చిన్న షాంపిల్ అంతే. ఎవరిది ఈ ఐడియా? అదే అబ్బా అదే ఐడియా వీడిది. అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? చాలా బాగుంది. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. ఇవేం జిందాబాదులండి, ముందుంది అసలు జిందాబాదులు. రే నువ్వు మొదలు పెట్టరా. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయ్, అది కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయ్, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయ్, ఆగండి ఆగండి. బుల్లబ్బాయ్, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయ్. ఇట్రా. ఆ, ఏమన్నావు? ఆ, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయ్ అన్నానండి. ఎవరు ఈయనా? ఆయ్, ఎవరు చెప్పారు? నేనే ఆలోచించానండి. ఎందుకు అలా అనిపించింది? రాష్ట్రపతి అంటే 500 ఇచ్చారు, ప్రెసిడెంట్ అంటే 1000 రూపాయలు ఇస్తారని. ఓ ఇట్రా. ఆ, ఆయ్, ఆ అమ్మాయి ఇచ్చే దాంట్లో సగం నాకు ఇవ్వాలి మరి. అలాగే. వెళ్ళి ఇంకాస్త దగ్గరికి రా. ఆయ్. వెళ్ళమ్మా. ఇంకొద్దిగా దగ్గరికి రా. పిలుస్తుంది, వెళ్ళరా. నువ్వు కాబోయే అమెరికా ప్రెసిడెంట్ వా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? కరెక్ట్. ఏంటి కరెక్ట్? తప్పు. ఏంటి తప్పు? నువ్వేం చెప్తాది కరెక్ట్, ఏం చెప్తావు తప్పు. అమ్మాయి సూట్ కేసు తీసుకురా. ఆ సూట్ కేసు మోసుకుంటారా, ఊళ్ళో జనం చూస్తే బాగోదు. అలాగే కరెక్ట్. తీస్తే నీకు తీయకుంటే వాడికి పగులుద్ది. ఇంత చక్కగా చెప్పాక నేను ఎందుకు మోస్తానమ్మా? మొయ్ జనం చూస్తే బాగోదు. ఎలా ఎట్టాంటి బతుకు బతికినవురా. ఏమండి, నన్నే కొట్టేవేంట్రా? ఇచ్చిన దాంట్లో సగం ఇమ్మన్నావు కదా. హాయ్ మా. రామ ఎప్పుడు పరీక్షలు అవుతాయా, ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఎంత ఎదురు చూసానో తెలుసా? నువ్వు దిష్టిది నా బంగారు కొండవేను. ఏంటి నాన్న బాగున్నావా? బావునా, పరీక్షలు ఎలా రాసావు? ఫస్ట్ క్లాస్ వస్తుంది నాన్న. వెరీ గుడ్. ఏమైనా నా కోడలు నా కోడలే. నిన్ను తీసుకురావడానికి బాగా వచ్చాడే, ఏమయ్యాడు? వెనక్కి వస్తున్నాడు, పదండి లోపలికి వెళ్దాం. ఆ. అంత నీకు మరదల మీద అభిమానం ఉన్నా ఇలా పెట్టేబేడ ముసుకురావాలా కూలళ్ళగా దింపరా. నా రాజీ సామాన్లు నేను తప్ప ఎవరు మోయకూడదు, అందుకని. అవునవును, సూట్ కేసు దించు. నీకెందుకురా ఇవన్నీ? ఇవి కళామందిర్లో మీకోసం తీసుకున్నవి. నానా ఈ డ్రెస్ నీకు. నాకా? థ్యాంక్ యూ. అమ్మా ఈ పట్టు చీర నీకు. అత్తయ్య ఇది నీకు. ఓహో అర్థమైందిలే, నా కోసం. ఇంకా ఏంటమ్మా, మా అందరికి కళామందిర్ నుంచి అన్ని బహుమతులు తీసుకొచ్చావు, అల్లుడు గారికి మాత్రం స్పెషల్ గా ఏదో బహుమతి తెచ్చుంటావు, కానీ మా అందరి ముందు ఇవ్వడానికి బిడి పడుతున్నావు కదా. అదే లేదు నాన్న, నేను సీతాలు కోసం చూస్తున్నాను. సీతాలు సీతాలు. ఏంటమ్మాయి గారు? ఇది నీకు. చాలా సంతోషం అండి. ఏముంది అక్కడ? ఏంటమ్మా అందరికి అన్ని తీసుకొచ్చావు, బావకేం తీసుకోలేదా? ఈ శాల్తీ నాకు గుర్తే లేడు నాన్న. శాల్తీయా? మా బావే గుర్తుకొస్తున్నాడు. మా బావే కల్లోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కల్లోకి వచ్చి గిరిగిద్ర పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా. అబ్బో అయ్యో అబ్బో అయ్యో అబ్బో 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 అయ్యో అల్లుడు నొప్పిగా ఉంది అల్లుడు. నెప్పా? మాకు లేదురా నొప్పి. ఇలా జరుగుతుంది అనుకోలేదు అల్లుడు. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు చెప్పేవరా? బావ నాకు కళ్ళకొచ్చాడు, బావ నాకు సకలిగా పెట్టాడు, బావ నాకు కిస్ పెట్టాడు, బావ నన్ను హగ్ చేశాడు. ఎన్ని చెప్పావురా? ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ అయ్యా, నిజం చెప్తే మరి ఎందుకు గుర్తులేదంటారా? అదే అర్థం కావట్లేదు అల్లుడు. ఒరేయ్, అసలు నేను మీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఎద్దుల్లా ఎందుకు మేపుతున్నాను తెలుసంటరా? నా మరదల మీద ప్రేమతోరా దాన్ని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి గోదాట్లో ఆదరించి ఇద్దరికి ఈదుకుంటూ తిరుగుదాం అనుకున్నాం. ఎన్ని కలలు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు రే. ఇదే చెప్తున్నా, నీ కూతురు నన్నే పెళ్లి చేసుకోవాలి. అల్లుడు సోదరు కూడా నీతోనే. ఏంట్రా కామెడీ చేస్తున్నావు ఏంటి? శోభనం కాకపోతే పక్కింటితో చేసుకుంటాడ్రా నీ అయ్యా. నీ కూతురు నాకు సంవత్సరం తిరిగేలా బిడ్డను కలాలి. ఒక్క బిడ్డేటల్లుడు, ఇద్దరిని కవల పిల్లలు కట్టుంది. ఈడు మళ్ళీ కామెడీ చేస్తున్నాడు. ఎంత మందిని కలాలో నాకు తెలుసు కదరా. ఐడియా ఇవ్వను, ఇస్తే అదిరిపోయి ఐడియా ఇస్తా. పొట్టోడా, మళ్ళీ తేడా వచ్చిందో గుర్తుంచుకో, పలాంటి పగిలిపోద్ది. చెప్తున్నాను. ఇందు మూలంగా మన ఊరి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా,
మన పోడూరు సుబ్బరాజు గారి అదృష్ట గుర్రాన్ని స్కూల్ సెంటర్ లో ఏలవేస్తున్నారు. పోడూరు సుబ్బరాజు గారి గుర్రం వేలపాట పాడుతున్నారంట. పద పోదాం. ఏయ్ గుర్రం ఎందుకురా గుగ్గిళ్ళు దండక్కే? ఆ గుర్రం ఎవరు పాట పాడుతున్నారో చెప్తే ఒక్క అంగుళంలో పరిగెత్తుకుంటూ వస్తా. పదరా. ఎవడుకుంటే నాకేంట్రా? ఆ సూరిగాడు ఆ గుర్రాన్ని వేలం పాట పాడుతున్నాడు. వాడు పాడుతున్నాడా? అదే కదా చెప్పేది. నేను బతికొండగా ఈ ఊళ్ళో వాడు దేంట్లోనూ గెలవడానికి వీళ్ళేదురా. తీరా బండి. అయ్యా ఇది మామూలు గుర్రం కాదు, ఆషామాషి గుర్రం అంతకంటే కాదు. ఇది చాలా చరిత్ర గల గుర్రం. సూపర్ స్టార్ కృష్ణ ఎక్కాడు. ఏంటి దీని మీద? దీని తాత మీద మెగాస్టార్ చిరంజీవి ఎక్కాడు. ఏంటి దీని మీదే? దీని నాన్న మీద. ఇప్పుడు మీలో ఈ గుర్రం మీద ఎక్కే సూపర్ స్టార్ ఎవరు, మెగాస్టార్ ఎవరు మీరే పరీక్షించుకోండి. సూపర్రాజు గారి పాట 10,000. 15,000. 15,000. బుల్లబాయ్ గారి పాట 15,000. 20, 25, 30, 35, 40, 50. బుల్లబాయ్ గారి పాట 50,000. బుల్లబాయ్ గారి పాట 50,000. బుల్లబాయ్ గారి పాట 50,000. ఇంకెవరు లేరా? 51,000. 50. వద్దా. ఏ ఆ గుర్రాన్ని ఆ గాడిద కొడుకు పాడకూడదని మనం వచ్చింది. ఆడెవడో పాడుతుంటే మనకేదుకురా. మామా ఆ నువ్వు మామూలు తెలివైనడివి కాదురా. చాలా తెలివైనోడిని. కదాపన అంత తెలివైనడివి. 51,000 ఒకటోసారి, రెండోసారి, పాడుకు. మూడోసారి. ఇంకా పాడు. సూరిబాబు గారు తమరు చెప్పినట్టే చేశాను కదండి. శభాష్. 51,000 గుర్రానికి, మిగతాయి మీకు. నేనెవడి ముందైతే ఓడిపోకూడదు అనుకున్నానో వాడి ముందే ఓడిపోయేట్టు చేసావు కదా. నువ్వు ఓడిపోయినట్టు కాదురా, వారెవరు నువ్వు నిలబెట్టి పాట పాడించాడు. నిజంగా నువ్వే గెలిచినట్టురా. యారా అవమానంగా ఉందా? తల తీసేసినట్టుందా? అసలు సినిమా ఇప్పుడు మొదలైందిరా. ఇది టైటిల్స్ మాత్రమే. ముందు చూపిస్తా సినిమా. నరకం నరకం ఏంటో చూపిస్తా. ఇదేంటి చెయ్యి స్వామి? కూరలు పీకేసావా? పీకేశాను స్వామి. నోరు కుట్టేసావా? ఇప్పుడు కుట్టేశాను. కానీ బాయ్ ఇదిగో ఇదిగో స్వామి. స్వామి నా మైకేల్ జాక్సన్ జాగ్రత్త స్వామి. మైకేల్ జాక్సన్. అవును స్వామి, డాన్స్ చేస్తుంది కదా స్వామి. జాగ్రత్త స్వామి. వస్తా వస్తా. నువ్వు అసలు ఈ పాము ఎందుకురా? ఈ బుట్టలో ఉన్న పాముని మీ ఇంటి అనుకున్న పుట్టలో వేస్తా. ఆ. రేపు పొద్దున శుక్రవారం మీ అమ్మ పాలు పోయడానికి పుట్ట దగ్గరికి వస్తుంది. రేయ్ మా అమ్మను చంపడానికంటారా ఈ పాము? చిచ్చి కాదు, మీ అమ్మతో పాటు నీ మరదలు కూడా వస్తుంది. రేయ్ నీకు అన్నం పెట్టిన మా ఫ్యామిలీనే చంపుతామంటరా? పూర్తిగా విను. ఇంతవరకు మీ పుట్టలో ఒక వానపాము కూడా రాలా. ఆ. కానీ మీ అమ్మ పాలు పోయగానే ఈ మైకేల్ జాక్సన్ గాడు సర్రన బయటకు వచ్చేస్తాడు. ఓహో. మీ అమ్మ భక్తితో నమస్కారం చేస్తుంది. ఆ. చుట్టుపక్కల వాళ్ళు పాముని చంపేయండి చంపేయండి అంటారు. కానీ మీ అమ్మ మాత్రం శుక్రవారం పుట్ట వచ్చి నాగరాజు చంపుతారా, ప్రాణాలతో బయటికి వదిలేయండి అంటుంది. కానీ దాన్ని పట్టుకోవడానికి ఎవరికి ధైర్యం ఉండదు. ఎందుకు రారా కోరలు బిగిన పామే కదా. పోనీ, ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఎవరికి తెలియదు. అప్పుడు నువ్వు హీరో రేంజ్ లో ఎడమ చేత్తో ఈ పామును పట్టుకొని బయటికి మీ మరదలు ఫేస్ లో ఆనందం, ఉత్సాహం, ఆనందంతో పాటు అకల్లి వేస్తే అన్నం పెడతాం, అలిసి వస్తే ఆయిల్ రాస్తాం, మూడు వస్తే ముద్దులు పెడతాం. నాకు కాదు, నీ మరదలకు పెట్టు. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు మా కులదైవానివి, మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, ఏంటోది నా పాము బయటకు వస్తే నాగమ్మ తల్లి అంటావు. పావుదిరా. చల్లగా చూడమన్నారు కదా, నీ చూడ్డానికి వచ్చింది. ఏవే పాలలో నీళ్ళు ఏమైనా కలిపావా? పిలవంగానే వచ్చింది. ఎరా పామును పట్టేవాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? అయ్యో, పామును ప్రాణాలతో పట్టుకోవడమా? ఎవరు పట్టుకుంటారు? ఈ ఊర్లో పామును పట్టుకునే దమ్మున్నోడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? ఎవరు?
ఏంటి అందరూ అలా భయపడిపోతున్నారు? పామును పట్టాలి, నీ పూజ జరిపించాలి, అంతేగా అత్తమ్మ? అల్లుడు అదేంటనుకుంటున్నావు? నాకు పాము. అనకొండ పామే నాకు సున్నుండ మాదిరి ఫుట్బాల్ ఆడేస్తా. ఇది నాగు పామ, అది నాకు వానపాముతో సమానం మామ. బాబాయ్ బావ ఎప్పుడు ఎంతే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు. బావ పరాక్రమం చూడ్డానికి ఇదే సమయం మావా. నువ్వు పట్టుకుంటావా? ఆపు. ఎంతసేపు అరిగిపోయిన దగ్గరలో అని వాయిస్తావు? రాజీ, ఇది తొందరపడే సమయం కాదు. ఇలాంటి వాటికి ఎంతో ఓర్పుగా నేర్పుగా తెలుగుగా బిహేవ్ చేయాలి. అందుకోసం మనం తెలివిని ఉపయోగించుకోవాలమ్మా. దేనికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనుక్కోవడానికి. పట్టడానికి తెలివి కాదమ్మా, ధైర్యం కావాలి. అది పావులే. రజనీకాంత్ లా బ్యాగ్ భుజాన వేసుకున్నంత మాత్రాన ధైర్యం రాదు. అతిగా ఆశపడి మగాడు అతిగా ఆవేశపడి ఆడిది బాగుపడినట్లు చరిత్రలో లేదు. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అరే ఓ సాంబా, ఎవరిని? నిన్నే బే. జీ హుజూర్. నువ్వేం చెప్పావు? పాము పుట్లో ఇస్తే రాజేశ్వరి నీకు పడుద్దని చెప్పా. మరి అక్కడ ఏం జరిగిందిరా? ఒక్క పాముకు నా కర్మకాలు 2 పాములు వచ్చాయి. రాజేశ్వరి 2 పాములు బయటేసింది. నీ మొహన తువ్వని ఉమ్మేసింది. మరి ఇప్పుడు నిన్నేం చేయాలమ్మా? మంచి మనసుతో క్షమించి వదిలేయాలి. నీకు దండం పెడతా. 24 గంటల టైం, అద్భుతమైన సలహా చెప్తా. మరి అక్కడ ఏమన్నా తేడా పడితే నాకు నేనే ఊరేసుకొని చచ్చిపోతా. క్షమించాను బో. థ్యాంక్ యూ. నువ్వేసుకరా. అంతే. ఇలాగా ఇలాగా ఇలాగా. నువ్వు తన్నిన తన్నులకి అసలు ఐడియాలే ఇవ్వద్దనుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అల్లుడు. దాని పేరు పెళ్ళాం గొళ్ళెం. ఆహా, పెళ్ళాం గొళ్ళెం. మనం వెళ్దాం. తొందరగా దుర్పో దుర్పో దుర్పో. రండి. అయ్యో అన్యాయం, అక్రమం, దారుణం. ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. నా కూతురు మారమంగం చేస్తున్నాడు దుర్మార్గుడు. ఎవడా? నీ కొడుకే. నీ అల్లుడే. వాడికి ఏం పోయే కాలం వచ్చిందో ఈ పాడు. ఏం జరిగిందా? స్నానం చేయడానికి నా కూతురు బాత్రూమ్ లో దూరింది. వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది. ఊరుకో బాబాయ్, హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా. జరిగే స్నానం కాదురా, మాన భంగం. నా కూతురు బతుకేం కావాలి? దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు ఏమంటావు? నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. ఊరుకో బాబాయ్, ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాడులే. చిన్న విషయమా? అంతే కదా. చిన్న విషయమా? చిన్న విషయమా ఇది? ఆ ముఖం చూడు,
ఆ మొక్క చూస్తే తెలియటంలా ఏదో ఘనకార్యం చేశాడని. పరువు తక్కువ పని చేసావు కదరా. నోట్లో నాలుక లేనట్టు ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడు. జరిగిన దానికి ఏం సమాధానం చెప్తాడో కనుక్కోరా. బాబాయ్ 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 ఏమిటి అన్నిసార్లు పిలిచావు? ఎక్కువ ఎఫెక్ట్. ఓహో. వాడిని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను. వాడెవడు? పంచగట్టని పెదరాయుడు, తల నెరవని భారతీయుడు. నీ బిడ్డకు న్యాయం చేస్తాడు, తాళి కడతాడు. అబ్బా బాబా, వెర్రి బంగళవాడు ఎంత న్యాయం చెప్పావురా. తీసుకురా తాళి. రెడీగా ఉంది తాళి. తీసుకోరా తాళి. తీసుకో. కట్రా. ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి. అక్కడే చేసుకో శబరం. వెళ్ళు. వెళ్ళరా. ఏం జరుగుతుంది అక్కడ? ఇదేంటి నా కూతురు ఇక్కడ ఉంది, మరి లోపల ఉంది ఎవరు? ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? హ? చెప్పు. ఏం లేదమ్మగారు, లోపల నేను స్నానం ఆడుతా ఉంటే బాబుగారు గబుక్కుని వచ్చేసారు అమ్మగారు. లోపల అమ్మాయి అంది అనుకోలేదు, నువ్వు అనుకోని. ఏంటి? అదే ఎవరు లేరు అనుకున్నాను. చిచి, నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు. నాన్న, ఇంటికి పెద్దవాడివి, నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పటానికే ఉందమ్మా అది. అది కాదు రాజీ. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఈ శాంతి నాకు గుర్తేలాడు నాన్న. నీకు కోరిక మొహం అద్దంలో చూసుకున్నావా? నీకు కోరిక నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీకు కోరిక నీ మొహం అద్దంలో చూసుకున్నావా? రాజేశ్వరి, ఏంటి ఇక్కడికి వచ్చా? నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. రాజేశ్వరి, నిన్ను చేసుకోవాలని నీ చుట్టూ తిరిగాను. నన్ను మామూలు మనిషిగా కాదు కదా, కనీసం పని మనిషికి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వలేదు. నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు రాజేశ్వరి. కానీ నీ మనసులో ఇంకెవరో ఉన్నట్టున్నారు. ఇన్నాళ్ళు నీ మీద ఆశలు పెంచుకుని నీ చుట్టూ తిరిగాను. అదెంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే నేను తప్పుకుంటున్నాను రాజేశ్వరి. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చచ్చిపోతే ఈ ఊళ్ళో ఏడవడానికి నా కోసం చాలా మంది ఉన్నారు. అయ్యో, కానీ నువ్వు ఒక్క నీటి బొట్టు రాలిస్తే చాలు, నా ఆత్మ శాంతిస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను పురుగుల మందు తాగాను రాజేశ్వరి. బాబా, ఏంటి బాబా? చాలు రాజేశ్వరి, బావా అన్న ఈ ఒక్క మాట చాలు రాజేశ్వరి. సంతోషంగా చచ్చిపోతానమ్మా. అయ్యో, ఎంత పని చేసావు బావా? నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అంతకు వెయ్యి రెట్లు నేను నిన్ను ప్రేమించాను బావా. అయ్యో అయ్యో, ఈ విషయం ముందు తెలుసుంటే ఇంత పని జరిగేది కాదమ్మా. నువ్వు చేసే వెకిలి పనులు పెళ్లికి ముందే నీ చేతి మానిపించాలని నువ్వంటే ఇష్టం లేనట్టు నటించాను బావా. అయ్యో రాజేశ్వరి, లేదు బావా. అయ్యో, లేకుండా నేను బ్రతకలేను. మా బావని కాపాడండి. పురుగుల మందు తాగేశాడు. మా బావని కాపాడండి. అయ్యో, మా బావని కాపాడండి. అంతా అవుతుంది, అనవసరం నువ్వే కంగారు పడద్దు. బుల్లబాయ్కి ఏం కాదు. ఏంటి నువ్వు అనేది? ఆయన వాళ్ళకని చూస్తే ఏదో అగాత్యం చేసుకున్నాడో తెలిసి ఖాళీ పురుమందు డబ్బాలో థమ్సప్ పోసిచ్చా. కరెక్టే, తాగేటప్పుడు పురుగుల మందేంటప్ప థమ్సప్లా ఉంది అనుకున్నా. అవును, నువ్వు మైక వచ్చినట్టు కళ్ళు తేలేసి నా ఒళ్ళో ఎలా పడ్డావు? అవును, ఎలా పడ్డాను? ఏయ్, అదే నేను అడిగేది. అంటే విషం తాగే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా, అందుకే అలా ప్రవర్తించా. ఆహా, మరి ఈత రానోడు నీళ్లలో పడితే ఏమవుతుంది? ఇలా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అమ్మయ్యా, ఇన్నాళ్ళు బుల్లెబ్బాయికి మేనమామని, ఈ రోజు నుంచి మామని. నిశ్చితాంబులాలు అయిపోయి ఇంకా నేను నిశ్చితంగా ఉంటాను. తాంబూలాలు అయిపోయాయి కదా, పదండి భోంచేద్దాం. పంతులు గారు, పనిలో పని ముహూర్తం కూడా పెట్టించేయండి. అయ్యా,
మాఘశుద్ధ సప్తమి శుక్రవారం ఉదయం 7:23 అనగా వచ్చే నెల 23వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి. ఇక లేవండి భోంచేద్దాం. పంతులు గారు, ఆ ముందు రోజే అమ్మవారి జాతర కదండి. పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి బాబాయ్. భలే చెప్పారు. లేవండి భోంచేద్దాం. అయితే ఈ ముహూర్తాన్నే ఖాయం చేసి లగ్న పత్రిక రాసేయమంటారా? ఇంకెందుకు ఆలస్యం, రాసేయండి. ఆ, లగ్న పత్రిక కూడా అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? పదండి ఏరా, భోంచేద్దాం. నీకు తిండి గొడవ తప్ప వేరే గొడవ లేదా? బాబాయ్ ఇలాంటి ఎలా పిలిచావు? నేను పిలవడం ఏంట్రా, నువ్వు పిలిచావు అనుకుంటున్నా. నిన్ను పిలిచాడు రా. బలాటోడన్న ఇట్లాంటి కార్యక్రమానికి నీలాంటి నాలో పిలుస్తారా అన్నయ్య? మనకు మనంగా రావాలి. పదండి భోంచేద్దాం. నిన్ను నాకు పిలిచావేంట్రా? భోజనాలు. ఏయ్, టైం చాలేరా, తెల్లారితే నీ పెళ్లి మర్చిపోయావా? తెలుసురా, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజు. ఐఎమ్ హ్యాపీ రా. ఇవాళ జాతరలో రంబలాంటి పిల్ల రింబోలో డాన్స్ చేస్తుంటే వెళ్ళి చూసొద్దాం బాదరా. ఏయ్, ఈ రింబోలా నాకెందుకురా? బంగారు లాంటి నా మరదలుంది, అది చాలురా. చూడండి, చూసి ఆనందించండి. రింబోల చింతామణి డాన్స్ ప్రోగ్రామ్. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. మహా డాన్స్ కి విచ్చేసిన మగ మహారాజులందరికీ ఈ పైట జారిన పంగజాక్షి పెడుతోంది మహాదండం. మా పెద్ద పాపని మిర్జాపురం జమీందార్కిచ్చా, మేడ కట్టించాడు. మా రెండో పాపని నైజాం నవాబ్కిచ్చాను, నిలువెత్తున బంగారం చేయించాడు. ఇప్పుడు మీరు చూడబోయేది నా ముద్దుల మూడో పాప. మొగగాలే సోకుండా పెంచాను దాన్ని. దాని ఆట పాట వంపు సొంపు చూసుకుని రేటు మీరే మాట్లాడుకోండి. ఏయ్! నా దగ్గర నుంచి పారిపోవడానికి ఎన్ని గుండెలే నీకు? జీడిపప్పు, వెన్నపూస, నాటుకోడి పులుసు పెట్టి నిన్ను ఏపుగా మేపింది నువ్వు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదే. వద్దమ్మా, నాకు బతుకు ఇష్టం లేదు. గౌరవంగా బతకాలనుంది. కావాలంటే కూలీనాలు చేసి నువ్వు పెట్టిన డబ్బంతా తిరిగి చేస్తా. నువ్వు కూలీనాలి చేసే డబ్బు నీ కూటికే సరిపోదు. ఇంకా నాకేమిస్తావు? వెళ్ళి చీర కట్టుకో. చావనైనా చేస్తాను కానీ బజార్ దానిలా బతకలేనమ్మా. కూసావే? ఏయ్, నువ్వు ఎప్పుడు చావాలో ఎప్పుడు బతకాలో తేల్చాల్సింది నేను. తప్పించుకోవాలంటే నీ తలలో జేజమ్మ దిగి రావాలే. నోరు మూసుకుని ఎళ్ళి ముస్తాబాబు వెళ్ళు, వెళ్ళావు. ఆ కూతురి ఆట పాట చూశారుగా. దాని అరచేతిలో ముద్దు పెట్టే అదృష్టం మీలో ఎవరికుందో మీరే తేల్చుకోండి. పాట మొదలు పెట్టండి. ఇదిగో ఎంత? 5,000. ఛా, అటుకెళ్ళు. మరి నా డబ్బులు? రంగా, వెళ్ళరా. పోరా పోరా. ఇదిగో నువ్వెంత? 10,000. నువ్వు అటుకెళ్ళు. మరి నా డబ్బులు? పోరా పోరా. రే పోరా. పంపించరా. పో, పో, పో. ఆ, ఇంకెవరు? హా? అయ్యో బాబాయ్, సూరిబాబు గారు వచ్చారు. రండి 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 రండి. మహాసభ మీకోసం ఎదురు చూస్తుంది. చందమామ కోసం అమావాస్య ఎదురు చూసినట్టు. ఆ ఆ, మహాప్రసాదం మహాప్రసాదం. లకారం ఉంటుందా? ఎక్కుంటే వద్దా? తక్కువ ఉన్న ముద్దే. అయ్యో పిలు. అమ్మా చింతామణి, సూరిబాబు గారు నీకోసం వచ్చారు. రా అమ్మా, రా.
అమ్మాయి మేలిం బంగారం, మెడకి గొలుసే చేయించుకుంటారో మొలకి మొలతాడే చేయించుకుంటారో అంతా మీ ఇష్టం. సొమ్ము మీది, సోకు మీది, తీసుకెళ్ళండి. పంకజం, ఆ, చిల్లర పంకజం, చిల్లర పంకజం. ఏంటి రాకూడని చోటికి ఎప్పుడు రానివాళ్ళు వచ్చారు? రాకూడని చోటైనా రావాల్సిన టైంకి వచ్చాం. రే పండు, పోయిరా చిల్లరా. అమ్మో అమ్మో, ఈ చిల్లరంతా నాకే. హ, కళ్ళు జిగేలమంటున్నాయి. ఆహా, ఎంత చిల్లరా, ఎంత చిల్లరా. ఆహాహా, ఇంత చిల్లర నేను ఎప్పుడూ చూడలేదు. కడుపు నిండిపోతుంది. ఆహా ఆహా, ఈ చిల్లరంతా నేనే వెళ్ళిపోతానే. ఆడిచ్చింది 1,00,000 రూపాయలు, మనం ఇచ్చింది 12,500 చిల్లర. ఈ చిల్లర చూసి ఎక్కువ డబ్బులని మురిసిపోతుంది, అందుకే దీన్ని చిల్లర పంకజం అంటారు. ఒక్కటి కూడా అరే మురిసిపోయిన చాలు, పంపించే మ్యాటర్ చూడు. ఆ, వచ్చేస్తున్నా. సరే 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 బాబు, ఇదిగో నీ డబ్బులు, అటుకెళ్ళు. పదమ్మా, వాళ్ళతో వెళ్ళు. వెళ్ళి జీబులో కూర్చో. ఆ, అలాగే రమ్మా, పదమ్మా, రమ్మా. ఏరా ఏంట్రా, అవమానంగా ఉందా? తల కొట్టేసినట్టుగా ఉందా? ఇప్పుడేమైందిరా? ఇది జస్ట్ ఇంటర్వెల్, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. నీ బతుక్కి శుభం కార్డు నా దగ్గర ఉందిరా. ఏయ్! నాయుడు, బుల్లబాయ్ నాయుడు, నరుకుతా, తీరబండి. అమ్మాయి ఏం భయపడదా? అయ్యో, ఈ రాత్రి ఇక్కడే ఉండు. పొద్దున్నే లేచి ఏదో కూరెళ్ళి గౌరవంగా బతుకు. ఇదిగా ఇది ఉంచు. మీ అమ్మకి కనిపించావనుకో, ఎవడొకడక అమ్ముదో బుద్ధి. ఏంటమ్ముడు అలా చూస్తున్నావు? ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నేను కొనేసి ఏమి చేయట్లేదని చూస్తున్నావా? ఈడు కనిపించే శ్రీరామచంద్రుడమ్మా, నీ మీద మోస్తూ నేను కొనలా. ఆ సూరిగాడు ఉన్నాడు కదా, అబ్బా ఎందుకొట్టారా? ఏదో పేరు నా దగ్గర ఎద్దొద్దమ్మా. ఆ చండాలుడు బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు. జన్మ జన్మలకి మీ మేలు మర్చిపోలేనండి. వద్దు, ఈ క్షణంలోనే మర్చిపో, తెల్లారి వెళ్ళిపో. తెల్లారాక నువ్వెవరు, నేనెవరు? ఆకలి వేస్తే అన్నం పెడదా? అలిసి వస్తే ఏదో ఇంకా రాలేదు. ఏంటి బుల్లబాయ్ గారు ఎక్కడ ఉన్నారు? బండిలో పెట్రోల్ అయిపోతే పండుగడు బంకిల్లాడరా. ఆహా,
ఎవడు పంపించాడు చెప్పరా నా కొడక చెప్పరా సూరిబాబు సూరి బాబా ఏయ్! సూరిగా వద్దండి వద్దండి వినండి మీ దగ్గరికి వెళ్ళి వాడిని చంపి ఎవరు కావద్దండి వద్దండి నా మాట వినండి. నా వల్ల మీరు నేరస్తులు కావద్దు ప్లీజ్, నా మాట నువ్వేంటే నాకు చెప్పేది? వదలవే. కావద్దు మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను మిమ్మల్ని వదలు. వదలవే. వెళ్ళొద్దు. వెళ్తా. నా మాట వినండి. వెళ్ళొద్దు. 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 వద్దు బాబా ఇప్పుడు వెళ్ళొద్దు బాబా ప్లీజ్ ప్లీజ్ వద్దు బాబా. చెప్తే ఓకే. నువ్వేమో కాలేజ్లో బీఎస్సీ వరకు చదువుకున్నావు, మీ బావ స్కూల్కే వెళ్ళలేదు. మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు? నా వరకు నాకు కాబోయే భర్త అందగాడా కాదా, ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. ఉల్లపై గాడు తాళి కట్టాడా? సిగ్గులేదురా? దండక తిండి తిని దండిల్లా బలిసారు నా కొండెల్లారా. ఆన్ని చంపి దాన్ని తీసుకురామంటే ఏయ్! ఆ పంకజం కూతురు ఎక్కడుంది? వాడి తోటలోనే ఉందన్నా. ఉందా? ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు. ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. ఏయ్! అన్నా వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయండి రా. సరే అన్నా. ఆగండి. అన్నా ఊరందరికన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి. అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. సరే, ఇక మీరు వెళ్ళండి. దీనికి కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను. అవేవో మాకు చెప్పొచ్చుగా. నీ శోభనానికి పిలువు, అప్పుడు చెప్తాను. ఏమి, నీకో విషయం చెప్పాలి. మీ బావ చాలా మంచోడు, ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డని చెప్పావు. నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే. కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో మీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నే విన్నది చెప్పాను, నువ్వేమీ అనుకోకు. ఏంటి బావా డల్గా ఉన్నావు? ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్లకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది, నీకేమైంది? రాజేశ్వరి, బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది. అవును చెప్పింది. చెప్తే ఏంటంట? నువ్వు నమ్మలేదా? మ్మ్హ్మ్. నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా? మ్మ్హ్మ్. ఈ ప్రపంచం మొత్తం కలిసొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఆ అమ్మాయి చెప్పింది జరిగి ఉండొచ్చుగా. జరగదు. ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు. చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు. కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. సరసాలు చాలు శ్రీవారు, ఇక ఆపుతారా? నిజంగా రాజేశ్వరి. చూడు బావా, తమాషా కూడా అలా మాట్లాడొద్దు. లేదు రాజేశ్వరి, ఆ అమ్మాయి చెప్పింది నిజం. నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి.
నన్ను క్షమించు రాజేశ్వరి. నువ్వు ద్రోహం చేశావు. లేదు నా దగ్గర రావద్దు. రాజేశ్వరి, You're a cheater. రాజేశ్వరి, కావాలని చేయలేదు రాజేశ్వరి. రాజేశ్వరి, నా మాట విను రాజేశ్వరి. నన్ను ముట్టుకోకు. అయ్యో. అయ్యో. రాజేశ్వరి, అమ్మా నా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇట్లాంటి తెలుగు తక్కువ పని ఇంకెప్పుడు చెయ్యొద్దు. మా వాడు చేసిన తప్పే. ఆ తప్పు నువ్వే కాదు, ఏ ఆడపిల్ల క్షమించదు. అందుకు వాడికి, వాడిని కన్న పాపానికి నాకు ఏ శిక్ష వేస్తామో వెయ్యి. ఈ ఇంటి పరువు, కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి పనులు చెయ్యొద్దు. నీకు దండం పెడతానే. అత్తయ్య, ఏదో కోపంలో అలా చేశాను, మళ్ళీ చెయ్యను. నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మంచైనా చెడ్డైనా భరించాలి, బ్రతకాలి. మీరెళ్ళి పడుకోండి. వెళ్ళండి, వెళ్ళండి అత్తయ్య. అమ్మ నాన్న, మీరు కూడా వెళ్ళి పడుకోండి. రాజేశ్వరి, చూడు, చావకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఈ ఇంట్లో ఉండాలో లేదో నువ్వు నిర్ణయించుకో. నీ చెయ్యి కాదు, నీ నీడు కూడా నా మీద పడకూడదు. సేవా ఏం సేవ అంటూ ఇందాకటి నుంచి అవా గోల ఒక్కసారి చేసినందుకే బాగా తీరింది. ఆడి పెళ్ళైపోయింది, మరిద్దరం చేసుకుందా. ఒక్కళ్ళి వేస్తే అన్నమ్ము పేడతో అలా బాబాయ్ పిండి కొట్టింది. కొట్టిందా? మరి బాబాయ్ కొట్టదు. అయ్యా, అత్తయ్య బాబాయ్ పిండి ఇద్దరు కొట్టారు. సచ్చినాడా నేను నరికి గుప్ప పాత్ర వేయాలి. ఎరా గాలి సచ్చినాడా, దగ్గరుండి నా కొడుకు చెడగొడతావా? నేను చెడగొట్టడం ఏంటే? నిన్న రాత్రి తోట బంగ్లాలో ఏం జరిగిందో చెప్తావు. నిన్న రాత్రి తోట బంగ్లాలో జరిగిన దానికి ఏ సంబంధం లేదు. అంతా క్రెడిట్ బాబాయ్. ఆ కోతలే వద్దు. నువ్వు లేకుండా వాడు ఏ పని చేయడు మాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పు. నేను బతుకునేది అదే. నేను లేకుండా ఏ పని చేయడు. కానీ రాత్రి జరిగిన సంఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వస్తావా? మగలాడు ఎక్కడో చెప్పిస్తావురా, చెప్తావు. అది రాత్రి తన్ని తరివేశా. చిలక ఏ తోడు లేక ఎటే పొమ్మ ఒంటరి నడక. ఎక్కడికి? దయచేసి నన్ను వదిలేయండి, నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఒక్క రాత్రి కాడ మేము మోసి తీరిపోయిందా? నా వల్ల ఆయనకి ఏ సమస్య రాకూడదు. సమస్య రాదు, చావొస్తుంది. ఎలాగో చెప్తాను విను. నేను నిన్ను ఇప్పుడు చంపేసి నీ శవం తీసుకెళ్లాడు తోటలో పాతేస్తా, కేసాడు మీద తోసేస్తా. ఆడు నిన్ను వేలంపాట్లో కొనేసి రేప్ చేసేసి చంపేసి పూర్తి చేశాడని చెప్పేసి కోర్టులో దొంగ సాక్ష్యం పుట్టించేస్తా. వాడి మెళ్ళో ఉరితాడు పడుతుంది, వాడి పెళ్ళం మెళ్ళో తాళి తెగుతుంది. వద్దు, అలా జరగకూడదు. కొత్తగా పెళ్ళయింది. నా వల్ల వాళ్ళకి అన్యాయం జరగకూడదు. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. నువ్వు మోసపడ్డ పిల్ల చేతి దొరికితే వదిలేస్తావేంట? కుక్కలు ముట్టిన విస్తరి కూటికి పనికిరాదురా. పిల్ల మాత్రం మేలి బంగారం అన్నా, అదిరిపోయిందన్నా. మేలిం బంగారం కాదురా అది. అది వాడి పాలిట ఏళనాటి శని. ఏంట్రా ఇది ఇక్కడే ఉంది? నేను బయలుదేరమని చెప్పాను కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎల్లో బయలుదేరు. మీకు దండం పెడతానండి, ఎందుకు? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని అనకండి.
ఎక్కడికన్నా వెళ్ళి గౌరవంగా బతకమని చెప్పారు. కానీ ఇక్కడి నుండి వెళ్తే ఒంటరిదాన్ని. గౌరవంగా బతుకుతానన్న నమ్మకం నాకు లేదు. నువ్వు ఎక్కడుంటే నాకు గౌరవం ఉండదే. ఆ రాత్రి అలా జరగాలనుంది, జరిగింది. దానికి మిమ్మల్ని నేను తప్పు పట్టను. నాతో ఉండమని ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఆ విషయం మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. మీ తోటలో ఎంతో మంది కూలి చేసి బతుకుతున్నారు. వాళ్ళతో పాటు నేను ఓ కూలిదాన్లా బతికేస్తాను. వాళ్ళకిచ్చే కూలే నాకు ఇవ్వండి. ఏంట్రా ఇది? ఏదేదో మాట్లాడేస్తుంది. మాట్లాడవే. ఒక్క నిమిషం, నువ్వు ఇట్లా. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? కొట్టానంటే నీ అవ్వ. కొట్టు, కొట్టిన తర్వాత మాట్లాడుతూ కొట్టు. దీని వల్ల కదా రాజేశ్వరి నాకు అంత పెద్ద శిక్ష ఇచ్చింది. ప్రతిదానికి ఏమైనా అంటావేరా? నువ్వే కదమ్మా ఎవరైనా పెళ్ళైన తర్వాత శోభనం చేస్తారు, కానీ నువ్వు ఇక్కడ శోభనం చేసుకుని అక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నావు. ఎవడనంటే పరువు దొబ్బింది. చిన్నగా మాట్లాడు. పరువు పోకూడదని చెప్తుంది. ఈ అమ్మాయికి గాని మండింది అనుకో, ఏం చేస్తాయి? ఇక్కడ పెట్టి బంధించినందుకు గృహహింస కేసు, ఆల్రెడీ విషయం జరిగిపోయింది కాబట్టి రేప్ కేసు పెట్టింది అనుకో, ఇటు 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతురా. నువ్వే ఎదుటి మేనేజ్ చేయవా? అది నేను చూసుకుని నాకు వదిలి. ఈ విషయం రాజేశ్వరికి తెలిస్తే? రాజేశ్వరి తెలియకుండా నేను చూసుకుంటాను కదా. ఈ అమ్మాయిని ఏదో ఒకటి మేనేజ్ చేసి 2-3 రోజుల్లో పంపించేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. సరేపా. చూడు, మా వాడు జైలుగుండే, సారీ జాలిగుండే, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాడు. కానీ నువ్వు ఈ తోటలోనే ఉండాలి. బయటకు వచ్చిన పరువు తీయకూడదు. పదరా. ఇదిగో నీ గావంటే తోడుగా ఒక మంచి ఆయన కూడా ఏర్పాటు చేస్తావు, సరేనా? వస్తున్నా. సకల దేవత ఆశీర్వాదమస్తు. అయ్యా, తమరి దండం తీసుకెళ్లి తమరి తండ్రి గారి సమాధిపై ఉంచి నమస్కారం చేసుకోండి. ఆయుర ఆరోగ్య ప్రాప్తి రస్తు. అయ్యా, ఈ దండం తీసుకెళ్లి తండ్రి గారి సమాధి మీద ఉంచి దండం పెట్టుకోండి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని త్రాష్టుడికి దక్కనివ్వను. తాతల్లాంటి ఆ ఇంటిని నేను స్వాధీనం చేసుకుని తీరుతాను రా. కోర్టు తీర్పు రానివ్వరా, ఈ సమాధి పక్కనే నిన్ను పాతి పెడతాను. అదే నేను చెప్తున్నారా. ఎవడిని ఎవడు పాతి పెడతాడో చూద్దాం. ఏంటాయా ఇద్దరు ఒకే సమాధికి దండలేసి వెళ్తున్నారు? వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళు కాదమ్మా, ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు. బుల్లెబ్బాయి గారి నాన్నగారు పరందామయ్య గారు, భార్య జానకమ్మ. అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇంకొక ఆవిడను చేరదీశారు. ఆమెకు పుట్టినవాడే ఈ సూరిబాబు. పెరిగి పెద్దయ్యాక వాడే తండ్రి పాలిట శత్రువు అయ్యాడు. ఏట్రా ఇది? కోర్ట్ నోటీస్. నీ ఆస్తిలో నా వాటా కోసం నేనే ఇచ్చిన కోర్ట్ నోటీస్. ఈ జన్మలో ఏ పాపం చేశాను? ఈ జన్మలో నీలాంటి నీచుడికి తండ్రినే అయ్యానరా. రేయ్, నా నుంచి తాళిబొట్టు కూడా ఆశించకుండా నాతో కాపురం చేసిందిరా మీ అమ్మ. ఆమె చనిపోదు ఒకే ఒక కోరిక కోరిందిరా, నిన్ను కొడుకుగా స్వీకరించమని. అందుకే నువ్వు చేసే తప్పుడు పనులను సహించా. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు 1000 లక్షలు గుమ్మరించా. నీ జల్సాలకు జులాయి తిరుగులకు డబ్బంతా ఖర్చు చేసి ఊరంతా అప్పులు చేసి అప్పులలో నా ఇంటి మీదకి తోస్తే పైసా అప్పు తీర్చానురా. ఇంత చేస్తే చివరికి ఈ రోజు తాతలాంటి మా ఇల్లు కోసం నా మీద కేసు పెడతావా? రేయ్, ఆ ఇల్లు నా స్వార్జితం కాదురా, వంశ పారపర్యంగా వచ్చిందిరా. దానికి వాడే వారసుడు. నీకు వాటాడిగే హక్కు లేదు. నీ దిక్కున చోటు చెప్పుకోరా. ఓ నాన్నా, నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. రాయ్! ఏమైందండి? ఏమైందండి? పరమావయ్య గారు! అయ్యో, ఏమైందండి? పరమావయ్య గారు! పరమావయ్య గారు! పరమావయ్య గారు! పరమావయ్య గారు! ఏమైందండి?
పరంధామయ్య గారు అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా రావణ కాష్టంలా రగులుతూనే ఉందమ్మా. ఈ పరిశ్రమ ఏమంటుందయ్యా నా కూతురు? ఏమంటది? నీకు మళ్ళీ తెంగరదు కదా. దానికి మొదట్లో కొంచెం కోపం ఎక్కువ, రాను రాను అదే అలవాటు అవుతుంది. కానీ అంత నీ చేతిలో ఉంది. నా చేతిలో ఏముంది? పెన్ను పుస్తకం. హలో, ఓ మంచి ప్లాన్ చెప్పరా? నమస్తే, రారా. ఏంటయ్యా ఇవి? పట్టీలండి. ఎవరిచ్చారు? ఆర్డర్ ఇచ్చారండి. ఓహో, ఎప్పుడు ఇచ్చారు? పెళ్లికి ముందే ఇచ్చారండి, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. అలాగే. బ్రహ్మాండంగా చేయించేవాళ్ళు, అదిరిపోయాయి. ఏమేవ్ ఓసారి ఇల్లారా? అక్కయ్య నువ్వు కూడా రా. ఏంటండి? రండి, త్వరగా రండి. అల్లుడు అమ్మాయికి బంగారు పట్టీలు చేయించాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి, చూడండి. ఏంటి ఎక్కడే నిలబడ్డావు? దగ్గర రమ్మా. రా రామ్మా. ఏంటి అల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ చేత్తోనే అమ్మాయికి పట్టీలు తొడుగు. వద్దులే మావయ్య, తనే వేసుకుంటది. ఓర్పిచ్చుకున్నా. తల్లో పూలైనా కాళ్ళకి పట్టాలైనా మొగుడు చేత్తో పెడితే పెళ్ళాం మనసుకుండే ఆనందమే వేర్రా. పెట్టు. అది ఎలా చూస్తే నేనేం పెట్టను? పెట్టలుడు. అరే పెట్టలుడు పెట్టమంటుంటే బుద్ధి లేదా నీకు? ఇంత పని చేశావు అంటే నేను తాకే అర్హత కూడా లేదా? తప్పు చేశానని వాడంతా వాడు నీకు చెప్తే తెలిసిందే. వాడు నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే అప్పుడు మేమందరం సంతోషించేవాళ్ళం. చేయొద్దే, నువ్వు కాపురం చేయొద్దు. వాడు చెడ్డవాడు, నిజంగానే నీకు ద్రోహం చేశాడు. కానీ చదువు కోసం ఇన్నాళ్ళు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు. అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారెంటీ ఏమిటని వాడు నేను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఏ సమాధానం చెప్తావు? ఏమిట్రా నువ్వు చేసిన పని? చూడు మావా, నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, నా పెళ్ళాం మీద నాకు నమ్మకం ఉంది. నా పెళ్ళాం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారో నాన్న. ఇంత పని చేసావేంటమ్మా? లేకపోతే ఏంటి నాన్న, ఆయన్ని గుడ్డిగా నమ్మాను. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. ఇంకో అమ్మాయితో గడిపేసి వచ్చి వెంటనే నా మెడలో తాళి కట్టాడే. నేనది తట్టుకోలేదు నాన్న. నువ్వు అనుకుంటున్నది తప్పమ్మా. ఆ రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు. మావయ్య, అల్లుడు ఏంట్రా, ఏం జరిగింది? రే, ముహూర్తం దగ్గర పడుతుందిరా. ఈ బట్టలు ఏమిటి, వాళ్ళకు ఏమిటి? త్వరగా రెడీ అవ్వు. మావయ్య దయచేసి ఈ పెళ్లి ఆఫ్ చేయించు మావయ్య. ఏమిట్రా నువ్వు అనేది? నేను రాజేశ్వరికి ద్రోహం చేశాను మావయ్య. నేను మళ్ళీ పడిపోయాను. మైలపడ్డ ఈ చేత్తో తాళి కట్టలేను మావయ్య. ఇది నీకు తెలియకుండా మైకల్లో క్షణికావేశంలో జరిగిన తప్పురా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మావయ్య.
రే లేనిపోనివన్నీ ఆలోచించుకుని నీ మనసు పాడు చేసుకోకు. ఈ విషయం నా కూతురు తెలియకుండా జాగ్రత్త పడదాం. అది ఇంకా తప్పు మావయ్య. జరిగినంత రాజేశ్వరికి చెప్పి ఈ పెళ్లి ఆఫ్ చేద్దాం మావయ్య. రే నువ్వు ఆ పని చేస్తే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి అయిపోతే మగాడిని అందరూ ఈ లోకం ఆడదే నీతి మాలిన పని నువ్వు చేసిందని రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాంతో నా కుటుంబం పరువు ప్రతిష్టలు బజారు పాలవుతాయి. నువ్వేం చేస్తావో తెలియదు. ఈ ముహూర్తానికే నా కూతురు మెడలో తాడి కట్టాలి. లేకపోతే నేను, నా భార్య, నా కూతురు ఉరి తాడికి వెళ్ళడతాం. అదేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదమ్మా. అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. అతను నిజంగా దుర్మార్గుడే అయితే పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి తనకు తానుగా తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. అతను నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే నువ్వు కాదనేదానివా? అతను ఉత్త అమాయకుడమ్మా. షో మళ్ళీ కౌంటరా? నాది ఫుల్ కౌంటరా? నా ఇష్టం ఇటు బయటరా మావా. రేయ్ నీది కంపల్సరీ రా. మీ ఇద్దరు అవుట్. రేయ్ నీకు 3 డ్రాప్లు ఉన్నాయి. సరే 3. ఒరే మామ, నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు నువ్వు తీసేసుకోరా. సరే అలాగే గానీ తీసుకో. ఇచ్చారా? అరే ఏంద్రా ఆడిచ్చేది నువ్వు తీసుకునేది? పెట్టు అక్కడ పెట్టు. స్కోర్ చెప్పు. వీడు కంపల్సరీ. మనోడికి 3 డ్రాప్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు అవుట్. వాళ్ళిద్దరు అవుట్ అయినప్పుడు ఈయన అవుట్ చేయడం ఎంతలో రా? కలిపి ముక్కలు ఇచ్చేద్దాం. నువ్వురా, నువ్వు నోర్మి కలుపు. నువ్వు పండు మామ, పండు మామ, నా డబ్బులు నాకు ఇస్తా అంటున్నాడు. నువ్వు ఊరుకోవచ్చు కదా. ముక్కలు కలుపురా. ఏదో తేడా ఉంది రోయ్. నేను ఇప్పటికీ రెడీరా మామ. నా డబ్బులు నాకు ఇస్తే పిల్లానికి 10 డబ్బాలు తీసుకొని వెళ్ళిపోతారు. నీకు 3 డ్రాప్లకు ఛాన్స్ ఉందిరా. యా డ్రాప్ చేసాయి. సరే డ్రాప్. డ్రాప్ చేయొద్దు, ఆడు. అన్న లైఫ్ లేదు కదన్నా. ముక్క తీరా, ముక్క తీరా. నేను తీస్తా. అది తీసావుగా, పనికి రాదు. పడే. ఇది పడేయకూడదు, ఇది ఇద్ది. షో ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు. పాల డబ్బాకు డబ్బులు అడిగితే మటన్ బిర్యానీకి పెట్టావురా పండు. పండు రే ఇంతకి నీకు ప్యాక్ లో ఎన్ని ముక్కలు ఉంటే తెలుసంట్రా? అది తెలిస్తే నీతో ఎందుకు? రే పండు, ఏమైందిరా? అలా నాడు నిజం చెప్పినందుకు హరిశ్చంద్రుడికి కాటికి కాపలా కాడం తప్పలేదు. ఈ రోజు నిజం చెప్పినందుకు నీకు చాపగా తేదిరా. నీకు హరిశ్చంద్రుడికి పెద్ద తేడా లేదురా. నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి. నీకోసం ఈ జీవితం అనేటట్టు చేస్తానురా. ఏం చేస్తావురా? ఒకటి ఉందాగిరా. ఇది మామూలు వ్యవహారం కాదు. మందార పువ్వు, కమలా పువ్వు, గులాబ్ పువ్వు, బంగారు పువ్వు, అన్ని పువ్వులు రుద్దిన పుప్పొడి. పుప్పొడి ఏం చేయాలరా? ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గాని, తేనెలో గాని, నీళ్ళలో గాని, బ్రాండీలో గాని, విస్కీలో గాని, చిచ్చి మీ ఆవిడ మందు తాగదు కదా, ఈ మూడిట్లో దేంట్లో అయినా సరే కలిపిచ్చావనుకో, ఈ కోసమేనే జీవించున్నది అని నీ భార్య నీ సుట్ట చేసుకుంటారా. ఇది ఇప్పుడు రాజీ కల్పిస్తే నా పని అవుద్దంటావు? చెప్పు తీసుకొని కొడతా నీ అబ్బా తొక్కలో పడి. నువ్వు ఏంట్రా అంత కష్టపడి తెచ్చిన పుప్పొడి అలా విసిరేసావు? నాకు కావాల్సిన తన శరీరం కాదురా. అదే కావాలనుకుంటే పెళ్ళైన మొదటి రాత్రి నేను నీ మొగుడిని, నీ మీద నాకు అధికారం ఉందని అనుభవించేవంటరా. అది కాదురా పండు, నాకు కావాల్సిన తన మనసులో చోటురా. నన్ను క్షమించాను ఒక్క మాట అంటే చాలరా పండు, సంతోషంగా ఉంటాను. ఇంట్లో మంచం మీద పడుకోనిట్లేదు, పైన చాప మీద కూడా పడుకోనివ్వా? ఓకే. లోపలికి వచ్చి పడుకో. నా మీద కోపం పోయిందా? నన్ను క్షమించావా?
నిజంగా? పాలు సరే, నీకు అమ్మాయికి అదెలా కుదిరింది? ఏది? అదే ఆ మ్యాటర్. అది ఇప్పుడు అవసరమా రాజీ? చెప్పమంటుంటే చెప్పు. ఆ రోజు రాత్రి నాకు కొంచెం ఎక్కువైంది. ఏది? మందు ఫుల్గా వేసుంటావు. రారా మ్యాట్రికి రా. ఇద్దరం జారిపడ్డాం. తన కింద, నేను పైన. నేను కింద, తన పైన. కింద పైన, పైన కింద, కింద చిచి, ఆపు. అదే మన క్రికెట్ మ్యాచా? అంత డీటెయిల్డ్ గా చెప్తున్నావు? నువ్వేగా చెప్పమన్నావు. అడిగితే చెప్పాడవేనా? రాజుగారి కొడుకుని ఎత్తుకున్న సావే, దించిన సావే. ఇంకెప్పుడు అసలు చెప్పనులే. ఏంటి? ఇంకోసారి అసలు చెప్పువా? అంటే మళ్ళీ తప్పు చేస్తావా? ఒక్కసారి తప్పు చేసినందుకే నువ్వెంతో బాధపడ్డావు. అలాంటిది మళ్ళీ ఎందుకు చేస్తాను రాజీ? సరే సరే, నేను బాధపడేది పక్కన పెట్టు. బుల్లబ్బాయ్, ఇదేంటో తెలుసా? నేను తెల్ల చీరకు పర్మనెంట్ అయినా పర్వాలేదు, నువ్వు నిద్రపోయే టైం చూసి వేసేస్తా. దిండు కింద కత్తులు కటార్లు పెట్టుకుంటే మూడు ఎలా వస్తామా? ఎవరికి? నీకా? ఆహా, దిండు కింద ఆటం పంప్ పెట్టినా కూడా నీకు మూడొస్తుంది. ఏ ఆపు, మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను నెల తిరిగేసరికల్లా నెల తప్పాలి. అయ్యయ్యో అయ్యయ్యో, ఏమైందమ్మా? ఏంటో ఆయా, తల తిరుగుతోంది, ఒళ్ళంతా మైకంగా ఉంది. ఆహా, నువ్వు నెల తప్పావమ్మా? ఏంటమ్మా? మెళ్ళో తాళలేదు, కట్టుకున్నవాడు లేడు. నేను గర్భవతిని తెలిస్తే అందరూ నవ్వుకుంటారు. ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదాయా? అయ్యయ్యో, ఏడవకమ్మా. నాకు సాయం చేస్తావా ఆయా? చెప్పమ్మా. వెళ్ళి మంత్రసారం తీసుకురా. ఎందుకు? గర్భం తీయించుకోవటానికి. తప్పమ్మా, బిడ్డను కనే భాగ్యం అందరికీ రాదు. పెళ్ళయ్యే భాగ్యం లేకుండా బిడ్డను కనే భాగ్యం కలగటం నాకు మంచిది కాదు, బిడ్డకి మంచిది కాదాయా? ఎందుకైనా మంచిది. ఓ మాట బుల్లబ్బాయి గారికి చెప్పి. వద్దాయా, ఆయన నాకు మంచి చేసినందుకు నా వల్ల ఆయనకి సమస్య రాకూడదు. నా కడుపులో బిడ్డ ఆయనకి భారం కాకూడదు. అసలు ఆ మాటకు వస్తే నేను ఆయనకి ఏమీ కాకూడదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండిపోవాలి. వెళ్ళి మంత్రసానం తీసుకురాయా. ఇంకోసారి ఆలోచించమ్మా. అయ్యో రాజీ, 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 ఏమైందమ్మా నీకు? ఏమైంది వదినా? నా తల్లి, నా బంగారం, ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఒరేయ్ తమ్ముడు, మా ఇంటికి వారసుడు వస్తున్నాడు. అల్లుడు అల్లుడు అల్లుడు, ఏమైంది మా? అమ్మాయి వాంతి చేసుకుంటోంది. అయ్యో అయ్యో, ఏమిట్రా నువ్వు మొగాడు అనిపించుకున్నావు? నేను మగాడు అవడానికి అది వాన్ చేసుకోవడానికి లింక్ ఏంటి? ఓరి పిచ్చి మొహమా, ఈ బుల్లెబ్బాయికి ఓ బుజ్జి బుల్లెబ్బాయి రాబోతున్నాడు. అవునా? అయ్యయ్యో, ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? అయ్యో, ఏం మంది ఇచ్చావమ్మా? వాంతులు చేసుకుంటా ఉంది, అప్పుడప్పుడు మైకం వచ్చి పడిపోతా ఉంది.
ఏమైందో చూడమ్మా. చూడ్డానికి ఏముందమ్మా, బిడ్డ పెరగడం మొదలైంది. మరి మీరిచ్చిన మందు? నేనెక్కడ మందు ఇచ్చానమ్మా? నేను ఇచ్చిన మందు గర్భం పోవడానికి కాదు, బిడ్డ పెరగడానికి. ఏంటమ్మా మీరనేది? మంగమ్మ నువ్వు నూరుతుంటే అందం. కూర్చో 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 మంగమ్మక్క. చింతామణి కడుపుకోవడానికి మందు నూరుతున్నావా? నూరు 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 బాగా నూరు. నూరు తీసుకెళ్ళడానికి దాని కడుపులో పెట్టి చచ్చిపోతాడు. దాని కడుపులో పెట్టి చచ్చిపోయాడనుకో నువ్వు చచ్చిపోతావు. నువ్వు నూరాల్సిన దాని కడుపులో పెట్టి చచ్చిపోవడానికి కాదు, పెరగడానికి. తేడా వచ్చిందనుకో మొత్తం నీ కుటుంబాన్ని లేపేస్తా. అర్థమైందా? అన్నా ఆ బిడ్డ పుడితే మనకేంటి, పుట్టపోతే మనకేంటి? పిచ్చిన పట్ట. పుట్టాలరా, పుట్టాలి. దాని కడుపులో పుట్టబోయేది బిడ్డ కాదు, ఆ బుల్లబ్బాయి గడు చావు. ఇప్పుడు ఏం చేయలేమా? చేయడానికి ఏం లేదమ్మా. ఏదైనా చేయగలిగితే ఏ ఇంగ్లీష్ డాక్టర్ కూడా చెయ్యాలి. దయచేసి నన్ను క్షమించమ్మా. రండమ్మా, రండి, నూరా రండి. రాజీ, ఎండ ఎక్కువగా ఉంది కానీ లోపలికి వెళ్ళి కూర్చో. అమ్మా ఎండలో ఎందుకు కానీ లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టు. నువ్వు వెళ్ళవే. రామ్మా. నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళవే. అల్లుడు గారితో మాట్లాడొస్తాను. అల్లుడు, ఏంటే నా కూతురు నిలబడితేనే కష్టం అనుకున్నావు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతున్నా. నువ్వు నిలబడితే కూడా బాధపడ్డాడు అనుకో, ఇంకా అదృష్టవంతుడివా? చాలా అదృష్టవంతుడిని. మరి వెళ్ళి కూర్చో. ఇదేంట్రా అన్ని లెక్క ప్రకారం తెచ్చాను, ఇంకోటి మిగిలింది. అన్ని లెక్క ప్రకారం తెచ్చాను రా. మరి ఎన్ని మిగిలింది? ఇంకో మనిషి ఉన్నారు. ఎవరు? తోట బంగ్లాలు. ఒరేయ్, ఇప్పుడిప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, ఇంకో కొత్త బాంబు ఎక్కిరా. రే, ఊళ్ళో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ చీరలు ఇచ్చావు. ఒక్క చీర ఇచ్చావు అనుకో, ఆవిడ సంతోషపడుతుంది, మీ ఆవిడని చల్లగా ఉండమని దీవిస్తుంది. ఈ కొత్త ఫిట్టింగ్లు పెట్టమాక, నువ్వు వెళ్ళిచ్చిరా. ఇస్తే నీ చేత్తో ఢీ, లేకుంటే మానే. సరేపా వెళ్దాం. నాకెక్కడ కుదురుతురా, నాకు బోల్డెన్ పనులు. వస్తున్నా వస్తున్నా. రాజేశ్వరి కడుపుతో ఉంది. అవునా, చాలా సంతోషం. ఊర్లో అందరికి చీరలు పంచాను, నీకు కూడా ఇచ్చేద్దామని వచ్చాను. తీసుకో. ఇక నుంచి ఎక్కువ టైం ఆవిడతోనే గడపండి. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు తన భర్త ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటారు. వస్తాను. వెళ్ళిపోయారా అమ్మా? వెళ్ళారాయా? అయ్యయ్యో, జాగ్రత్త. అసలే ఒట్టి మనిషి కూడా కాదు, కడుపులో బిడ్డకేమన్నా అయితే. నేను విన్నది నిజమేనా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. తప్పంతా నాది. నీ సమస్య తీర్చడానికే సతమతమవుతున్నాను. మళ్ళీ బిడ్డంటే. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. రండి, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? గర్భం తీయించుకోవడానికి. ఆహాహాహా, ఏం వంశమయ్యా మీది! అసలు వంశపారంపర్యంగా బీపీలు రావడం, షుగర్లు రావడం తెలుసు గాని ఈ సెకండ్ సెటప్ ఏంటయ్యా బాబు? ఇప్పుడు మా నాన్న డాక్టరు, నేను డాక్టర్ని. మా నాన్న పేరు నిలబెట్టాను. మీ నాన్నకు సెకండ్ సెటప్ ఉంది, నీకు సెకండ్ సెటప్ ఉంది. నువ్వు మీ నాన్న పేరు నిలబెట్టావయ్యో. ఇదిగో సరే కానీ ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. తన కడుపుతో ఉంది. కంగ్రాట్స్. బలానికి టానిక్ ఇమ్మంటావా? ఇప్పుడే బెడ్ అవుద్ది అనుకుంటున్నాం. ఓహో, అబార్షనా? ఏమ్మా, ఇద్దరూ ఆలోచించుకునే వచ్చారుగా?
సరే, మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత నేను మాత్రం చేసేదేముంది, అబార్షన్ తప్ప. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. సిస్టర్, డాక్టర్ ఈ అమ్మాయికి బీపీ చెక్ చేయి. వెళ్ళమ్మా. మొదటి ఆవిడ సంగతి ఏంటి? ఆవిడ కూడా కడిపోయానండి. అబ్బో, అంటే ఇద్దరికి సమానంగా న్యాయం చేసావన్నమాట. తండ్రి పోలికి ఎక్కడ పోద్ది? కూర్చో కూర్చో. కంగ్రాట్స్ అయ్యా. అయిపోయిందా సార్? ఏంటయ్యేది? కడుపులో బిడ్డ కాన్వెంట్కి వెళ్ళే రేంజ్కి ఎదిగాడు. ఇప్పుడు అబార్షన్ చేయడం కుదరదు. చూడు బుల్లబాయ్, బిడ్డను కనడానికి నీకున్న ప్రాబ్లం ఏమిటో నాకు తెలుసు. కానీ ఈ స్టేజ్లో బిడ్డను తీసేస్తే తన ప్రాణానికే ప్రమాదమని తెలిసి కూడా లోపల తనేముందో తెలుసా? జానెడు పొట్ట కోసం జనం ముందు సగం బట్టలతో డాన్స్ చేసే నన్ను ఆయన కాపాడాడు. నాకు ఉండటానికి ఇల్లు ఇచ్చారు, బతకడానికి ఆధారం చూపించారు. నా వల్ల ఆయనకి ఎలాంటి కష్టం రాకూడదు. నా బిడ్డ ఆయనకి సమస్య కాకూడదు. నా కడుపులో బిడ్డ ప్రాణం పోయినా, చివరికి నా ప్రాణం పోయినా సరే ఆయన మాత్రం సంతోషంగా ఉండాలి. చింతామణి, నాకు తెలియకో తప్పు చేశాను. ఇప్పుడు తెలిసి ఇంకో తప్పు చేయను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు బిడ్డను కంటున్నావు అంతే. ఏమండి, ఇక్కడ సత్తుబండిలు ఎక్కడండి? ఆ పేపర్ చదువుతున్నా చూడు, ఆయనే సత్తిపండు. ఏ సత్తిపండు, నీకోసం ఎవరు వచ్చారు చూడు. సత్తుపండు ఎవరండి మీరు? నేను రా, సుబ్బారావుని. సుబ్బారావు అంటే ఏ సుబ్బారావు అండి? చిన్నప్పుడు గోచి లేకుండా గోటీ బిల్లలు ఆడేవాళ్ళవే. సుబ్బు, ఎలా ఉన్నావురా సుబ్బు? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. అమ్మ నాన్న ఎలా అందరూ బాగున్నారా? హైదరాబాద్ లో సెటిల్. హైదరాబాద్ లో ఉంటున్నావా? నిన్ను చూసిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే రెండు టీ. అలాగే పండు. నేను టీ తాగడం తెలుసు కదా, కాఫీ. సారీ అలాగే, ఒక కాఫీ ఒక టీ రెండు మిక్స్ చేసి. ఎలా ఉన్నామ్మా? బాగున్నాను రా. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూడటానికి రా. నన్ను చూసిపోవడానిక ఇంత దూరం వచ్చావా? నిన్ను చూసి నీ సంబంధం ఏం చేయాలో తెలియదు. రామా కూర్చో. నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చోరా. హైదరాబాద్ నుంచి వచ్చిన నువ్వు కూర్చో. ఈ ఊర్లో ఉండేవాడే నువ్వే కూర్చోరా. నేను చెప్తున్నాను నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా, నీ కాలు పట్టుకుంటాను రా. చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా, కూర్చో. కూర్చో, అక్కడ వెళ్ళి కూర్చో. మర్యాద చెప్తున్నా, కూర్చో. కూర్చో నువ్వు అక్కడ. నాకు కోపం రావద్దు, కూర్చో అంటున్నా, కూర్చో. కోపంతో ఏం చేస్తారా? ఏ కూర్చోబే. కూర్చోరా. నన్నే కొడతావరా? నన్నే కొడతావరా? నన్ను కొడతావరా? ముద్దులు పెట్టుకున్నారు, రకరకాల ప్రేమ చూపించారు. రక్తం ఏంట్రా? వాచిందేంట్రా? అంతా నీ వాళ్ళు. అంతా నీ వాళ్ళరా? చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతరా? నువ్వు మాత్రం అన్ని నువ్వే మొదలు పెడతావు. సారీ నాన్న. సారీ సారీ నాన్న. సారీ బంగారు. సారీ. సారీ రా. ఇంటికి వెళ్దాం. నా బ్యాగు తీసుకోమ్మా, తీసుకో తీసుకో. ఇంటికి వెళ్తున్నాం కదా, 4 రోజులు అరే మీరు ముద్దులు పెట్టుకుంటే ఎంతో సంతోషపడ్డారా, మీరు కవగలించుకుంటే ఇంకేంతో సంతోషపడ్డారా. నా దుకాణం సర్వనాశనం చేసిపోతున్నారు. మీరేమన్నా బాగుపడతారా? ఏంటి బ్రహ్మాండంగా తయారవు? ఎక్కడ బయలుదేరావేంటి? ఆయన నన్ను గుడికి తీసుకెళ్తా అన్నారు. ఎవరు? మా బుల్లబాయ్ గడా. ఆడి సంగతి నీకు తెలీదు. తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు. ఆడికి గాని మూడ్ ఆఫ్ అయిందనుకో అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. చిచి, ఆయన అలాంటి వారు కాదు. నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి? ఆడికి గాని రిమోట్ తిరిగిందనుకో నిన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తాడు.
ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో, వచ్చినప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బట్టలు కొనుక్కొని తినుకుంటారా, మిగతాది నేను చూసుకుంటా. ఓకే. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. మీరు రారా? అంటే గుళ్ళో పంతులు ఇంట్లో అందరూ తెలుసు, మన ఇద్దరం చూస్తే ఇంట్లో గొడవ అవుద్ది. నువ్వు వెళ్ళిరా. దేవుడా, ఈ గుడికి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు రాకుండా చూడు స్వామి. నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి? ఆడికి కానీ రిమోట్ తిరిగింది అనుకో, నిన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో, వచ్చినప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బట్టలు కొనుక్కొని తినుకుంటారా. ఎక్కడికి వెళ్ళారండి? ఏం లేదు, నువ్వు గుడిలోకి వెళ్ళావా? నేను బయట నిలబడి ఉన్నాను. మా పాలేరు వాడి భార్యను గాజులు తోడటానికి గుడికి తీసుకొచ్చాడు. అదేంట్రా గుళ్ళో గాజులు తోవడం అంటే, నా భార్య గర్భవతి, శ్రీమంతం చేసే స్తోమత లేదు అని చెప్పాడు. నువ్వు కూడా గర్భవతి కదా, నీకు గాజులు తీసుకొద్దామని వెళ్ళాను. ఇవిగో బంగారు గాజులు. ఇదేంటి ఇందా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లేవుగా? అదా అండి. ఆగమ్మా ఆగు. అయ్యో, నిండు గర్భిణివి, చేతికి గాజులు లేకుండా తిరగొచ్చా? మట్టి గాజులు చూలాలకి చలవమ్మాయి. ఆ గాజులు వెయ్యే మా అమ్మాయికి. అయ్యో, అవి మీరు తెచ్చుకున్న గాజులు. పర్వాలేదు, మీకు సగం నాకు సగం. ఆవిడెవరికైనా చాలా మంచి ఆవిడలా ఉందే. సరే బా. తమ్ముడు, ఏమండి పిల్లకి ఆవిడే. అలాగే. ఏమైందండి? ఆవిడే మా ఆవిడ. నువ్వు రా. ఏమండి? నువ్వు రావమ్మా. బుల్లబ్బాయి గారు పొగిడేద్దాం. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా మీరు అది రాజేశ్వరి. మాట్లాడకు. ఏంట్రా ఏదో పనులు? అది కాదమ్మా, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదురా. నేను చెప్పేది మాయా. నోర్ముయ్. అమాయకులా నటిస్తూ నన్ను బాగా మోసం చేసావు కదయ్యా. తాగుడు మైకులో ఏదో తప్పు జరిగిపోయింది, తర్వాత తనకు నాకు ఏ సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసావు కదయ్యా. అబ్బే, అలాంటిదేం లేదు రాజేశ్వరి. మాట్లాడుకో. నువ్వు మోసగాడివి. తాళి కట్టిన భార్య కడుపుతో ఉంటే వదిలేసి ఉప్పుడు కత్తితో గుడికొచ్చావే. నువ్వు మనిషివేనా? నీకు అసలు మనసాక్షి ఉందా? నీ మాటలు నమ్మి నీతో కాపురం చేసేనే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు పుట్టబోయే బిడ్డ మీద నీ నీడ కూడా పడకూడదు. నా దగ్గర కానీ నా బిడ్డ దగ్గర కానీ రావాలని ప్రయత్నించావో నా శవాన్ని చూస్తావు. ఏమండి?
రండి. ఛీ! నువ్వేంటి నాకు మర్యాదలు చేసేది? బజార్ దాంది. నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఎవరితో? ఆయనతో. ఏ ఆయనతో? మా ఆయనతో. ఓ, మా ఆయనతోనా? ఆయన మా ఆయన. మీ ఆయన, మా ఆయన, మన ఆయన. చిచి, నీకు అసలు సిగ్గులేదు. అంత సిగ్గులేని పని నేనేం చేశాను? నా మొగుడిని బుట్టలో వేసుకున్నావు. కాదు, నా బుట్టలో పడ్డాకే నీకు మొగుడయ్యాడు. మందో మాకు పెట్టి నా మొగుడిని వల్లో వేసుకున్నావు. మా ఆయన చంటి పిల్లాడు. అందుకే ఏడాదిలోగా 2 పిల్లల్ని పుట్టించాడు. ఎవరికి ఎవరు పుట్టారో ఎవరికి తెలుసు. వీడు వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడని ఊరంతా అనుకుంటున్నారు. కావాలంటే చూడు. చూసావా, ఆయనకి నా మీద ఎంత ప్రేమో. అచ్చు గుద్దేశారు. ఆయన్ని వదిలి వెళ్ళటానికి ఏం తీసుకుంటావు? ఏమిస్తావు? నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ డబ్బు నీది కాదు, ఆయనది. ఎన్ని నగలు కావాలన్నా ఇస్తాను. అవి కూడా నీవి కావు, ఆయనవి. ఆయనది కానిది, నీకే సొంతమైనది నీ దగ్గర ఏముందనిస్తావు? నాతో పడుకొని ఇంకో అమ్మాయితో పెళ్ళేంటని ఆ రోజే చొక్కా పట్టుకుని నిలదీసుంటే ఇప్పుడు నీ స్థానంలో నేనుండేదాన్ని. నువ్వు అనుభవిస్తున్న ఆస్తి, 7 వారాల నగలు నా భిక్ష. నీ మెళ్ళో తాళి, కాలి మెట్టెలు, ఆఖరికి నీ మొగుడు కూడా నా భిక్షే. ఆగండి. నన్ను ఒక బజారు మనిషిలా జమకట్టి మాట్లాడారు. అందుకే అలా జవాబిచ్చాను. చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు అని వచ్చారు. శత్రువులా కాదు, శ్రేయోభిలాషలా చెప్తున్నాను. ఈ లోకంలో అమ్మకానికి దొరకంది 5వ తనం ఒక్కటే. లేనిపోని అనుమానాలతో దాన్ని మీరు దూరం చేసుకోకండి. మీ భర్త జీవితంలో, మనస్సులో ఒకే ఒక ఆడదానికి చోటు ఉంది. అది మీరే. అల్లుడు, ఏంటి అల్లుడు, ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? మొగుడు పెళ్ళాం అన్నాక మాట మాట అనుకుంటారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, ఎప్పటికప్పుడు మర్చిపోతుండాలి. అబే, అదేం లేదు మావయ్య. నన్ను చూస్తే రాజీ కోపం వచ్చి బాధపడుద్ది. అది బాధపడితే నేను తట్టుకోలేను మావయ్య. రాజీ బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఆ తోటలో ఉన్న అమ్మాయిని కలవకూడదు. అది ఈ ఊళ్ళో ఉన్నంతకాలం మీ కాపురం బాగుపడదు. దాని వెంటనే ఈ ఊరి నుంచి పంపించి, అది ఒక్కటే ఈ సమస్య పరిష్కారం. రండి బాబు, అలా కూర్చోండి. పర్వాలేదు. తనెక్కడా? మందులు కట్టుకెళ్ళింది బాబు. త్వరగా వెళ్ళి పిలుచుకురా, మాట్లాడాలి. అలాగే బాబు. దొంగ పడవ అన్నీ నా బుద్ధులే. అయ్యో, ఏమైందమ్మా?
ఏమైందన్నా? ఏమైందా? ఏమైందమ్మా? ఓ బాబు ఏడుస్తున్నాడు. ఓ నాన్న, లేదు నాన్న. ఒక్క నిమిషం. ఈరోజు చాలా మంచి రోజు. ఎలాగో వచ్చారు. బాబుకి అన్నప్రాసం చేస్తే ఏమైనా అడగాల? ఏమైనా చెప్పాలా? స్వర్గీయ పరంధామయ్య గారి దివాణంపై తనకు హక్కు ఉంది అని సూరిబాబు పెట్టిన కేసు కొట్టివేయడమైనది. ఆ దివాణంపై సర్వ హక్కులు బుల్లెబ్బాయివి అని తీర్పు చెప్పడమైనది. ఆయా, ఏంటమ్మా? నేను బయలుదేరుతానాయా. ఎక్కడికి? నేను ఊరొదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకమ్మా? ఈ బిడ్డ ఇక్కడే పెరిగితే ఆయనకి ముందు ముందు సమస్యలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదు. భార్య బిడ్డలతో ఆయన సంతోషంగా ఉంటే చాలు. నేను నా బిడ్డ ఎక్కడో ఒక్కడ బతికేస్తాం. నా బిడ్డను ఆయన ముద్దు పెట్టుకున్నారాయా. గుండెలకి హత్తుకున్నారు. అన్నప్రాసం చేసి ఆశీర్వదించారు. చాలు, ఈ జన్మకి చాలు. నా బిడ్డలో ఆయన్ని చూసుకుంటూ ఆనందంగా బతికేస్తాను. ఉంటాను. ఉన్న పొలంగా ఎక్కడికి వెళ్తావమ్మా? తెలీదాయా, కానీ వెళ్ళాలి. వెళ్ళిపోతానాయా. ఒరేయ్ తమ్ముడు, అన్నప్రాసనకు టైం అవుతుందా డేడీ? లాయర్ దగ్గరికి వెళ్ళాడే, ఈ పాటికి వచ్చేస్తుంటాడు. బిడ్డను సముదాయించమ్మ. అమ్మా, ఇది సంవత్సరాలు పూజ చేసుకునే పవిత్రమైన చోటు. నీలా రోడ్ల మీద తైతకలాడే వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ముందు వెళ్ళవే. అది కాదమ్మా. అమ్మాయి ఏదో చెప్పబోతోంది, చెప్పనివ్వండి. ఏంటమ్మా? ఆ సూరిబాబు మీ బిడ్డను చంపడానికి వస్తున్నాడు. ఏంటమ్మా నువ్వు అనేది? పోయిందిరా, మొత్తం పోయింది. పరువు ప్రతిష్ట మొత్తం మట్టి కలిసిపోయినరా. ఇన్నాళ్ళ నుంచి కేసు కోర్టులో ఉన్న మళ్ళీ ఊరుకున్నా, ఇప్పుడు మొత్తం పట్టుపోయాడు. రాయ్, అక్కడ కోర్టులో ఆ బుల్లబ్బాయి గడు నాకు దెబ్బ కొడితే, ఇక్కడ నేను ఆడి బతుకు మీద దెబ్బ కొడతా. ఆడ ఆస్తి అనుభవించిన కాడు కొడుకు మిగలు కొడతావు, చంపేస్తా. ఆడి సొంత కొడుకుని ఆడి ఎదురుగుండా ఆడి కళ్ళ ముందు నా చేతులతో నేనే నరికి చంపాలా. ఈ రోజు గుళ్ళో ఆ బుల్లబ్బాయి గడి కొడుక్కి అన్న ప్రశ్న. నువ్వు చెప్తుంది నిజమేనా? అంతా అబద్ధం నాన్న. ఇదేదో నాటకం ఆడుతుంది. నా బిడ్డకు గుళ్ళో అన్నప్రాసన జరగటం దానికి ఇష్టం లేదు. లేదండి, నేను చెప్పేది నిజం. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పేది వినండి ప్లీజ్. నా మాట వినండి. అమ్మా, మీరైనా వినండి. నేను చెప్పేది నిజం అమ్మా. ఆ సూరిబాబు కూడా వస్తే మీ బిడ్డకి ప్రమాదం. అరే, దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. తోసేయండిరా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మాట వినండి. మీరైనా చెప్పండి ప్లీజ్. నా మాట వినండి. ఆ సూరిబాబు కూడా వస్తే బిడ్డకి ప్రమాదం. చంపేస్తాను.
నా మాట విను. ఆగు బాబు, ఆగు. బాబు, ఒరేయ్ బాబు, ఒరేయ్, వెళ్ళిపోయినా. సూరిబాబు సూరిబాబు రేయ్, అది బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళి చూడండి. రేయ్, గుడి తలుపులు మొత్తం మూసేయండి రా. అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. కనుక దొరకమ్మ తల్లి, నా కొడుకుని కాపాడమ్మా. నీ బిడ్డ ఎక్కడా? తెలీదు. నీ బిడ్డ ఎక్కడా? తెలీదు. చెప్పాలి. ఎక్కడ దాచావు నీ బిడ్డ? ఎక్కడ దాచావు? అయ్యో, వద్దు, వద్దు. నా బిడ్డనే చెయ్యొద్దు. వదలవే. నా బిడ్డను, నా బిడ్డనే వదలవే. చెయ్యొద్దు. వదలు. నా బిడ్డనే చెయ్యొద్దు. నా బిడ్డనే. నీ వల్లే జరిగింది. నీ ఉసిరి తగిలింది. నా మొగుడిని నా కాకుండా చేసి నా బిడ్డని మింగేశావు. రాక్షసి, నిన్ను చంపేస్తాను. రాక్షసి, నా బిడ్డను. మీ బిడ్డకేం కాలేదు. ఇదిగో, నా బిడ్డ బతికే ఉన్నాడు. బంగారు కొండ. మరి నీ బిడ్డ?
తెలుసో తెలియకో నేను మీకు ద్రోహం చేశాను. నా వల్ల మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. నేను చేసిన తప్పుకి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకొని వెళ్దామని వచ్చాను. నేను చేయలేని పని నా బిడ్డ చేసింది. ఇక నా వల్ల మీకు ఏ సమస్య ఉండదు. వస్తాను. చింతామణి, నీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే. అందుకని ఓ పసిబిడ్డని బలి తీసుకునేంత పాపిష్టదాన్ని కాదు. మన సమస్య తర్వాత మాట్లాడుకుందాం. పద, ముందు వెళ్ళి మన బిడ్డను కాపాడుకుందాం. పద. వాడిని వేసేసే పిల్లలు లాక్కురండి రా. నా బిడ్డ. బాబు, వెళ్ళిపోండి, వెళ్ళండి. చూడండి. చెప్పొద్దు. నీ గాయాన్ని మీద పగొట్టి ఆయనతో చూసుకోండి. కానీ రావద్దు. వచ్చిన ఈ పసిబిడ్డ ఏం చేసింది? చేస్తుంది, నా పక్క తీరేలా చేస్తుంది. నీ మొగుడు మీద నాకున్న కోపం తీరాలంటే వీడు ఆయువు తీరాల్సిందే. నువ్వు అనుకున్నట్టు వాడు నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు. నీ చేతిలో ఉన్నది చింతామణి బిడ్డ. కావాలంటే నా బిడ్డని తీసుకో. డ్రామాలాడతో అవన్నీ చేసు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ చేతిలో ఉన్నది చింతామణి బిడ్డ. దగ్గరికి వచ్చానంటే విసిరేస్తా. రావద్దు, దగ్గర రావద్దు. దగ్గరికి వస్తే విసిరేస్తాను.
చింతామణి పెద్దనాన్న త్వరగా పద పెద్దనాన్న త్వరగా పద పెద్దనాన్న వెళ్తున్నాను కదా నాన్న మీకులా పిల్లోని కాదు కదా పరిగెట్టడానికి. ఆ మండలం టికెట్ మనకి వచ్చే ట్రై చేయండి. అనయ్య దిగండి రా. దిగురా నాన్న దిగు. వెళ్ళి కాళ్ళు చేతిలో కడుక్కో. అమ్మ మీకెందుకన్నా ఈ పనులన్నీ? పోనీలేరా, నిన్నెలాగా మోసే అదృష్టం నాకు లేదు. పిల్లలన్నా మోయిని. చాలా మార్పు వచ్చిందన్నయ్య మీలో. సరే ఇలా కడుక్కోండి పోండి. బావగారు పిల్లలు ఎక్కడా? తెలీదమ్మా. ఎప్పుడు మీతోనే కదా ఉంటారు. ఇక్కడే ఎక్కడ ఉంటారు చూడు. పిల్లలు బాగా చెడిపోతున్నారు. అది మరి వాళ్ళని ఏం లాభం, మీ వంశాచారమే అంత.